అమెరికా యూనివర్సిటీలని గత 30-40 ఏళ్ల నుండి తెలివిగా చైనాకి సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ అయినటువంటి ప్రొఫెసర్లు వెళ్ళి వాళ్ళని సైకలాజికల్గా ప్రిపేర్ చేసేసారు. దాని ఇంపాక్ట్ అక్కడ కనబడుతున్నటువంటిది ఏదైతే ఇప్పుడు ఎదురైనటువంటిది అంటే ట్రంప్ లాంటి వాడిని జాతీయతా భావాన్ని వ్యతిరేకిస్తూ జాతీయ భావానికి వ్యతిరేకంగా జరిగినటువంటి పరిణామాలు చూసాం. ఇప్పుడు కథ మారింది. ఏదైతే ట్రంప్ ప్రభుత్వం రైటిస్ట్ ప్రభుత్వం వచ్చింది, దానికి అనుగుణంగానే నిర్ణయాలు జరిగినాయి. లేటెస్ట్గా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే అమెరికాలో ఒక కొత్త బిల్లుని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అమెరికన్ యూత్ మీద కమ్యూనిస్టు బోధనలు ఉండటానికి వీలు లేదన్నటువంటి విధానాన్ని తీసుకొచ్చాడు. హౌస్ పాస్డ్ ఏ బిల్ టు హెల్ప్ ఎడ్యుకేట్ అమెరికాస్ యూత్ అబౌట్ ద డేంజర్స్ ఆఫ్ కమ్యూనిజం. అది కమ్యూనిస్టులో మంచి ఎంత ఉందో చెడు ఎంత ఉందో ఇదంతా విశ్లేషణాత్మకంగా లేదు. ఇది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి యువతకి కమ్యూనిస్ట్ ఐడియాలజీ నేర్పే పని చైనా వాళ్ళు చేస్తుంటే దానివల్ల జరిగే తలనొప్పులు ఎట్లుంటాయో వీళ్ళు నేర్పుతారనమాట.